కొలంబియాలోని సెరెజోన్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ పిట్ కోల్ మైన్స్లో ఒకటి. ఈ ప్రాంతంలో ప్రతిరోజు పెద్ద పెద్ద మెషిన్లు నేలను తవ్వి వేల కిలోల బొగ్గును ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. అయితే 2024లో ఇక్కడికి ఒక జియాలజీ స్టూడెంట్స్ వచ్చాడు. ఇతను ఫీల్డ్ ట్రిప్ కోసం ఇక్కడికి వచ్చాడు. అయితే ఈయన అక్కడ తవ్వుతున్న మైన్స్ యొక్క గోడలపైన కొన్ని విచిత్రమైన రాళ్లను చూశాడు. వాటి లోపల వేల సంవత్సరాల నాటి మొక్కల ఆకులు, విత్తనాల అవశేషాలు ఉన్నట్టు కనిపించాయి. ఇలాంటి పూర్వకాలపు మొక్కల అవశేషాలు దొరకడం జియాలజీ స్టూడెంట్స్కి చాలా కామన్. కానీ ఈసారి ఇక్కడ ఇతనికి దొరికినవి చాలా విచిత్రంగా ఉన్నాయి. వాటిని ఇతను క్లియర్గా గమనిస్తే తెలిసిన విషయం ఏమిటంటే ఆ రాళ్లలో ఉన్న అవశేషాలు వేల సంవత్సరాల క్రితం నాటి మొక్కలవి కాదు. దాదాపు 60 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన జంతువులు, మొక్కలవి అని తెలిసింది. బై ద వే 60 మిలియన్ సంవత్సరాలు అంటే అది సరిగ్గా డైనోసార్లు అంతమైన కాలం, అప్పటి అవశేషాలు. అందుకే వాటిపైన వీళ్లకు మరింత ఇంట్రెస్ట్ కలిగింది. ఈ ప్రాంతంలో తవ్వితే ఇంకేం దొరుకుతాయో అనే ఆసక్తి కలిగింది. దాంతో వెంటనే ఇతను దగ్గరలో ఉన్న పురావస్తు శాస్త్రవేత్తల్ని పిలిచి అక్కడ ఒక ప్రొఫెషనల్ వేలో తవ్వకాలు జరిపారు. వాళ్ళు ఊహించినట్టే అక్కడ అతి పురాతనమైన జీవుల యొక్క ఎముకలు దొరికాయి. ఈ ఎముకలు ఎంత పెద్దగా ఉన్నాయి అంటే అవి చూడ్డానికి జాయింట్ సైజులో ఉన్న క్రొకడైల్ ఎముకల్లాగా కనిపించాయి. ఈ గెస్ కరెక్ట్ కూడా, ఎందుకంటే మిలియన్ సంవత్సరాల క్రితం ప్రజెంట్ కొలంబియా ప్రాంతంలో ఇదిగో ఇలాంటి అతిపెద్ద సైజులో రాక్షస మొసళ్ళు ఉండేవి. అయితే వాళ్ళు ఈ ఎముకలన్నిటిని ప్యాక్ చేసి అక్కడి నుంచి ఫ్లోరిడాలోని మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి పంపించారు. ఆ మ్యూజియంలో ఒక స్నేక్ ఎక్స్పర్ట్ ఈ బోన్స్ని చూసినప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతను ఆ ఎముకల్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తే అవి మిలియన్స్ ఇయర్స్ క్రితం జీవించిన మొసళ్ళవి కాదు అని తెలిసింది. మరి ఆ ఎముకలు ఏ జీవివి అని ఫర్దర్గా రీసెర్చ్ చేస్తే అప్పుడు వాళ్ళకు తెలిసింది ఇవి పాముకు సంబంధించిన అవశేషాలు అని. ఇంత పెద్ద ఎముకలు కలిగిన పాములు ఆ కాలంలో ఉండేవి అంటే ఆ పాముల సైజు ఏ లెవెల్లో ఉంటుందో ఈ శాస్త్రవేత్తలు ఇమాజిన్ చేయలేకపోయారు. ఎందుకంటే అప్పటి వరకు ఇంత పెద్ద సైజులో కూడా భూమిపైన పాములు ఉండేవి అని సైంటిస్టులకు తెలియదు. అలాంటి ఎటువంటి ప్రూఫ్ ఇంతకు ముందు రికార్డ్ అవ్వలేదు. ఇక అప్పుడు ప్రపంచానికి భూమిపైన ఇదిగో ఇలాంటి మాన్స్టర్ స్నేకులు ఉండేవి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అవి భూమిని ఏలాయి అని మనుషులకు తెలిసింది. ఆ పాము పేరు మరేదో కాదు, టైటానోబోవా. అండ్ నిజం చెప్తున్నాను, మీరు ఈ పాము గురించిన విషయాలు తెలిస్తే షాక్ అవుతారు. మొత్తం విన్నాక ఇది పాము కాదు, ఒక ప్యూర్ మాన్స్టర్ అని డిసైడ్ అవుతారు. అంతటి ప్రమాదకరమైంది ఈ పాము. బై మిస్టేక్లో ఇలాంటి పాములు ఇప్పుడు భూమిపైన జీవించి ఉంటే అవి మానవ జాతికే అతిపెద్ద ప్రమాదంగా మారేవి. అయితే ఈ టైటానోబోవా గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. ప్రపంచంలో జరుగుతున్న ఉద్రిక్తలతో మార్కెట్ మరోసారి షేక్ అయింది. కానీ సరైన సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ పోర్ట్ఫోలియో పెంచుకున్నారు. మిగతా వారు చూస్తూ ఉండిపోయారు. నేడు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించవచ్చు. అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ చాలా తక్కువ టైంలో సంపాదించవచ్చు. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఈ మార్కెట్ వుల్ఫ్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రైట్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ ఇదొక సెబీ రిజిస్టర్డ్ యాప్. బెస్ట్ పార్ట్ ఏమిటంటే మీరు కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1856 ప్రాఫిట్, ఇలా మీకు ఎంత ప్రాఫిట్ వస్తే అంత అమౌంట్ చూపిస్తుంది. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ జస్ట్ ఒక్క రోజులో 11,060 రూపీస్ బుక్ చేసుకున్నారు. ఒక్క నెలలో 84,361, సంవత్సరంలో 5,05,080 వరకు లాభాలు పొందామని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్స్ కూడా ఉండదు. ఇప్పటి వరకు ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. అన్నీ తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. 2009లో జేసన్ హెడ్ అండ్ అతని టీం నేచర్ జనరల్లో ఒక పేపర్ని పబ్లిష్ చేశారు.
అందులో ఈయన చెప్పింది ఏమిటంటే అరిజోనాలో వీళ్లకు 30 ఇండివిజువల్ స్పీసీస్ యొక్క 186 ఫాజిల్ స్పెసిమెన్స్ దొరికాయి. ఇవన్నీ కూడా 30 వివిధ రకాల పాములకు సంబంధించిన అవశేషాలు. ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పురాతనమైన పాముల అవశేషాల్ని ప్రజెంట్ భూమిపై ఉన్న పాములతో కంపేర్ చేస్తే ఈ పాము దాదాపు 12.8 మీటర్స్ పొడవు ఉండేది అని కన్ఫర్మ్ అయింది. అంటే దాదాపు 42 ఫీట్ల పొడవు. ఆ తర్వాత సేమ్ ఇవే అవశేషాల పైన కొన్ని స్కల్ బేసిస్ స్టడీస్ జరిగాయి. అందులో ఈ పాము సైజు దాదాపు 14.3 మీటర్ల పొడవు ఉండే అవకాశం ఉంది అని తెలిసింది. అండ్ దీని బరువు దాదాపు 1135 కేజీల వరకు ఉండేది. ఈ పాము మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కింద ఎంత పెద్దగా ఉండేది, ఎంత బల్కీగా ఉండేదో మీకు ఈజీగా అర్థం కావడానికి, విజువలైజ్ అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రజెంట్ ఈ భూమిపై ఉన్న అతిపెద్ద అండ్ హెవీ స్నేక్ ఏది అంటే గ్రీన్ అనకొండ. ఈ గ్రీన్ అనకొండ యొక్క అఫీషియల్ అండ్ మ్యాక్సిమం లెంత్ ఇప్పటి వరకు దొరికిన పెద్ద వాటిలో 8.5 మీటర్స్ అండ్ మ్యాక్సిమం వెయిట్ 227 కేజీలు. అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం జీవించిన టైటానోబోవా ఈ గ్రీన్ అనకొండ కంటే డబుల్ సైజులో ఉండేది. ఈ పామును ప్రజెంట్ స్కూల్ బస్తో కంపేర్ చేస్తే ఈ పాము బాడీ ఆల్మోస్ట్ ఆ బస్సు సైజులో కనిపిస్తుంది. అలాగే ఈ పాము యొక్క బాడీ డయామీటర్ అంటే ఈ పాముని మధ్యలో నుంచి కోస్తే ఆ వచ్చే సైజు మన నడుము హైట్ వరకు ఉంటుంది. విషయం ఏమిటంటే మనం ఇక్కడ ఏదో ఫిక్షనల్ సినిమాలో చూపించే పాము గురించి మాట్లాడట్లేదు. నిజంగానే భూమి పైన 60 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన ఒక అతిపెద్ద పాము గురించి మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ అసలు స్టోరీ దీని సైజు గురించి కాదు. అంత పెద్ద పాములు ఈ భూమి పైన ఏ విధంగా జీవించాయి, అసలు అప్పటి వాతావరణం ఎలా ఉండేది అనేది సైంటిస్టుల్లో కొత్త క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఎందుకంటే ప్రజెంట్ భూమిపై ఉన్న వాతావరణంలో మీరు అమెజాన్ ఫారెస్ట్లో చూసిన, కాంగో ఫారెస్ట్లో చూసిన, ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియాలోని ఫారెస్ట్లో చూసిన ఇంత పెద్ద సైజులో మీకు పాములు ఎక్కడ కనిపించవు. దానికి కారణం బయాలజీలో ఉన్న ఒక సింపుల్ రూల్. సాధారణంగా పాములు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. అంటే ఇవి మనలాగా బాడీ నుంచి హీట్ని జనరేట్ చేయలేవు, మెయింటైన్ చేయలేవు. వీటికి బయట నుంచి హీట్ కావాలి, వేడి కావాలి. ఈ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ మెటబాలిజం అనేది బయట టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటే వీటి మెటబాలిక్ యాక్టివిటీ అంత వేగంగా ఉండి అంత స్ట్రాంగ్గా పెద్ద సైజులో ఇవి పెరుగుతాయి. అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం దాదాపు 15-16 మీటర్ల పొడవులో టైటానోబోవా లాంటి అతిపెద్ద పాములు జీవించాయి. అంటే ఆ సమయంలో వాతావరణ టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి. కానీ వాతావరణ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే 60 మిలియన్స్ ఇయర్స్ ముందు ఎర్త్ టెంపరేచర్ ఎంతవరకు ఉండేది అనే విషయంలో అప్పుడు సైంటిస్టుల మధ్య ఒక డిబేట్ స్టార్ట్ అయింది. 2009లో జేసన్ హెడ్ అండ్ అతని టీం ఒక బోల్డ్ క్లెయిమ్ చేశారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఈ టైటానోబోవా సైజుని బేస్ చేసుకొని మనం అప్పటి కాలపు వాతావరణ టెంపరేచర్ని గెస్ చేయొచ్చు అని. అంటే ఇక్కడ ఈ జేసన్ హెడ్ టీమ్ ఈ టైటానోబోవా పాము సైజును బట్టి అప్పటి కాలపు క్లైమేట్, వాతావరణ టెంపరేచర్ని అంచనా వేస్తుంది. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ప్రజెంట్ టైంలో కూడా ఇంత పెద్ద పాములు ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మన ఫారెస్ట్ టెంపరేచర్, యావరేజ్ ఫారెస్ట్ టెంపరేచర్ 30 నుంచి 34 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉండాలి. కానీ ప్రజెంట్ మన భూమిపై ఉన్న ఫారెస్ట్ యొక్క హైయెస్ట్ యావరేజ్ టెంపరేచర్ 26 నుంచి 27 డిగ్రీ సెంటీగ్రేడ్స్. ఈ జేసన్ హెడ్ ప్రకారం 60 మిలియన్ సంవత్సరాల క్రితం అప్పటి అడవుల యావరేజ్ టెంపరేచర్ 30 నుంచి 34 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉండేది. అంటే టైటానోబోవా జీవించిన అప్పటి క్లైమేట్ మన ప్రజెంట్ క్లైమేట్ కంటే 4 నుంచి 8 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఎక్కువ టెంపరేచర్ని కలిగి ఉండేది. ఈ విధంగా టెంపరేచర్ని గెస్ చేసే పద్ధతిని స్నేక్ యాజ్ పాలియోథర్మామీటర్ అంటారు. దీని అర్థం ఒక పాము సైజును బట్టి అది జీవించిన వాతావరణ టెంపరేచర్ని గెస్ చేయడం. కానీ సేమ్ ఇదే జర్నల్లో రెండవ ఒపీనియన్ కూడా ఉంది. ఆ సైంటిస్ట్ ప్రకారం ఆ కాలపు టెంపరేచర్ని గెస్ చేయడం అంత ఈజీ కాదు. ఈయన ప్రకారం టైటానోబోవాను ప్రజెంట్ ఉన్న పాములతో కంపేర్ చేయలేము, అది కంప్లీట్గా డిఫరెంట్ ఉండేది. బహుశా టైటానోబోవా అసలు కోల్డ్ బ్లడెడ్ యానిమలే కాకపోవచ్చు. అది తన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసే కెపాసిటీ కలిగిన పాము కూడా అయి ఉండవచ్చు. ఇతని ప్రకారం టైటానోబోవా ఆ కాలంలో బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి ఎండలో ఉండేది, వాటర్లో ఉండేది,
కొన్నిసార్లు అధిక వేడి నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి అతిపెద్ద చెట్ల నీడలో కూడా ఉండేది. కాబట్టి జస్ట్ ఈ పాము సైజును చూసి ఆ కాలంలో ప్రజెంట్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉండేది అని చెప్పడం అంత కరెక్ట్ కాదు అనేది ఇతని ఒపీనియన్. అండ్ ఈ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ ఇప్పటికీ అంటే 2026లో కూడా ఓపెన్ ఉంది. దీని అర్థం ఈ మిస్టరీకి ఇంకా సొల్యూషన్ దొరకలేదు, ఎవరు కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు అని అర్థం. ఇక ఇప్పుడు ఈ జాయింట్ స్నేక్స్ టైటానోబోవా జీవించిన క్లైమేట్ ఎలా ఉండేదో ఇమాజిన్ చేయండి. దాదాపు 55 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం అప్పుడే డైనోసార్లు అంతమైపోయాయి. వాటి నుంచి వరల్డ్ రికవర్ అవుతుంది. ఆ సమయంలోని ట్రాపికల్ రీజియన్లో ఎస్పెషల్లీ కొలంబియాలో ఒక విచిత్రం జరుగుతుంది. ఆ కాలంలో భూమిపైన ఎక్కడ కూడా ఐస్బర్గ్స్ లేవు, ఐస్ క్యాప్స్ కూడా లేవు, వింటర్ కూడా ఉండేది కాదు. దాని కారణంగా అప్పటి గాలిలో మాయిశ్చర్ ఎంతగా ఉండేది అంటే మనం ఆ గాలిని పీల్చుకోవడం కూడా పాసిబుల్ అవ్వదు. అలాగే అప్పుడు భూమిపైన టెంపరేచర్ త్రూ అవుట్ ఇయర్ కాన్స్టెంట్గా ఉండేది, అసలు సీజన్సే ఉండేవి కావు. ప్రజెంట్ కొలంబియాలోని ఈ సెరోజోన్ మనల్ని అప్పటి కాలానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక కోల్ మైన్ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ టైం క్యాప్సూల్ లాంటిది. కారణం ఇక్కడ కేవలం టైటానోబోవాకు చెందిన అవశేషాలు మాత్రమే కాదు, ఆ కాలపు అనేక మొక్కలకు సంబంధించిన ఫాజిల్స్ కూడా లభించాయి. అవి ఆ కాలపు రెయిన్ ఫారెస్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని రివీల్ చేస్తున్నాయి. వాటితో పాటు కొన్ని జాయింట్ టైటిల్స్ యొక్క ఫాజిల్స్ కూడా లభించాయి. అవి ఎంత పెద్ద సైజులో ఉన్నాయంటే మనుషులు వాటిపైన ఎక్కి పడుకోవచ్చు కూడా. ఆ కాలపు జాయింట్ ముసల యొక్క అతిపెద్ద పళ్ళు కూడా దొరికాయి. వీటిని హెవీ జాడ్ అంబుష్ ప్రిడేటర్స్ అంటారు. ఇవి వాటర్లో ఇలా సగం మునిగి ఉండి వేట కోసం ఎంతో ఓపిక్గా వెయిట్ చేస్తాయి. శాస్త్రవేత్తలు వీటిని యాజ్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ మెగా ఫాజిల్ రికార్డ్ ఆఫ్ నెట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ అని గుర్తించారు. దీని అర్థం కొలంబియాలోని కోల్ మైన్ మనకు టైం ట్రావెల్ చూపించే ఒక విండో లాంటిది. ఈ విండో నుంచి మనం డైనోసార్లు అంతమైన తర్వాత ప్రపంచం ఏ విధంగా రికవర్ అయ్యింది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. అందుకే ఆ కాలంలోని నాన్ స్టాప్ హై టెంపరేచర్ క్లైమేట్లో టైటానోబోవా లాంటి అతిపెద్ద జాయింట్ స్నేక్స్ ఉండడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఆ కాలంలో టాటాయిస్లే పెద్ద పెద్ద సైజులో ఉండేవి. అవి ఎంత పెద్ద సైజులో ఉన్నాయంటే మనుషులు వాటి వీపు పైన ఎక్కి పడుకోవచ్చు కూడా. ఇవే ఇంత పెద్ద సైజులో ఉన్నప్పుడు మరి పాములు ఏ సైజులో ఉండేవో ఆలోచించండి. ఆ కాలంలో ప్రతి చోట వాటర్ ఉండేది అండ్ టెంపరేచర్ వేడిగా ఉండేది అండ్ విజిబిలిటీ ఆల్మోస్ట్ జీరో. సరిగ్గా అప్పుడే మ్యాసివ్ సెమీ ఆక్వాటిక్ అంబుష్ ప్రిడేటర్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. మొదట్లో సైంటిస్టులు ఈ టైటానోబోవా కూడా ప్రజెంట్ ఉన్న అనకొండలాగా బిహేవ్ చేస్తుంది అనుకున్నారు. అనకొండలాగా పెద్ద జీవుల్ని టైట్గా పట్టుకొని క్రష్ చేసి వాటిని తినేది అనుకున్నారు. కానీ 2011లో జరిగిన ఎక్స్పెడిషన్లో కంప్లీట్ డిఫరెంట్ థియరీ బయటకు వచ్చింది. విషయం ఏమిటంటే ఇక్కడ సైంటిస్టులకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటానోబోవా యొక్క స్కల్స్ దొరికాయి. ఈ విధంగా అతిపెద్ద పురాతన పాముల యొక్క స్కల్స్ దొరకడం ఇదే మొదటిసారి. ఇవి దొరకడంతో అప్పటి వరకు ఉన్న సైంటిస్టుల ఆలోచన విధానం కంప్లీట్గా మారిపోయింది. ఎందుకంటే సైంటిస్టులు ఆ స్కల్స్ని ప్రాపర్గా గమనిస్తే టైటానోబోవా యొక్క టీత్ అరేంజ్మెంట్ అండ్ జా యొక్క అనాటమీ ఇప్పటి పాముల్లాగా లేదు, కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. సైంటిస్టుల ప్రకారం ఆ కాలంలో టైటానోబోవా యొక్క మెయిన్ ఫుడ్ జాయింట్ ఫిషెస్ అయి ఉండవచ్చు, లేదా పెద్ద పెద్ద జంతువుల్ని ఇది వేటాడి చంపి తినేది కావచ్చు. కానీ ఇప్పటి అనకొండలాగా దాని బిహేవియర్ అసలు ఏమాత్రం ఉండేది కాదు. ఈ టైటానోబోవా ఎలా వేటాడేది అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి. అడవిలో ఇదిగో ఇలాంటి ఒక అతిపెద్ద కొలను ఉంది. వాటర్ చూడ్డానికి బ్లాక్ ఆర్ మడిగా ఉన్నాయి. కంప్లీట్ ప్రశాంతంగా ఎటువంటి కదలిక లేదు. కానీ ఆ వాటర్ కింద ఒక అతిపెద్ద దాదాపు 14 నుంచి 16 మీటర్ల పొడవైన పాము ఎంతో ఓపిగ్గా తన వేట కోసం వెయిట్ చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఏదైనా ఒక అతిపెద్ద చేప ఆర్ ముసలి వచ్చినప్పుడు ఈ టైటానోబోవా ఒక్కసారిగా దానిపైన దాడి చేసి దాని బతకుండగానే అలాగే తినేస్తుంది. టైటానోబోవా తన వేట కోసం ఇలా ఒకే పొజిషన్లో గంటలు కాదు రోజుల తరబడి ఉండగలదు. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే ఈ టైటానోబోవా ఒకవేళ అంత గొప్ప హంటింగ్ ప్రెడేటర్ అయితే అది వాతావరణానికి తగ్గట్టుగా తన బాడీ టెంపరేచర్ని అలవాట్లను మార్చుకోగలిగితే మరి ఎందుకు అంతమైంది? ఇది ఇప్పుడు భూమిపైన ఎందుకు లేదు? డైనోసార్లు ఎందుకు అండ్ ఏ విధంగా అంతమయ్యాయో మనందరికీ తెలుసు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను.
డైనోసార్లు అంతరించిపోవడానికి ప్రధానమైన కారణం ఆస్ట్రాయిడ్స్ భూమిపైన పడడం. ఒక అతిపెద్ద ప్రకృతి విపత్తు కారణంగా ఈ డైనోసార్లు అంతరించిపోయాయి. డైనోసార్లు అంతరించిపోయిన తర్వాత ఆస్ట్రాయిడ్స్ పెద్ద సైజులో ఎప్పుడు కూడా భూమిపైన పడలేదు. అటువంటి విధ్వంసం క్రియేట్ అవ్వలేదు. మరి అలాంటప్పుడు ఈ టైటానోబోవాలకు ఏమైంది? ఇవి ఏ విధంగా అంతరించిపోయాయి? పైగా టైటానోబోవా డైనోసార్లు అంతరించిపోయిన తర్వాత భూమిపైన పుట్టిన జీవులు. ఇవి ఎలా అంతరించిపోయాయి అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టైటానోబోవా లాంటి జాయింట్ స్నేక్స్ అంతరించిపోవడానికి ప్రధానమైన కారణం భూమి వాతావరణ టెంపరేచర్ పడిపోవడం. అంటే టెంపరేచర్ మెల్లమెల్లగా తగ్గిపోవడం. వాతావరణ టెంపరేచర్ పడిపోవడంతో టైటానోబోవా మెటబాలిక్ యాక్టివిటీ పడిపోయింది అండ్ వాతావరణ మార్పుని ఇవి తట్టుకోలేకపోయాయి. ఈ టైటానోబోవాలు భూమిపైన జీవించింది దాదాపు 60 మిలియన్ సంవత్సరాల క్రితం. కానీ 52 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపైన భారీ మార్పు మొదలైంది. దాన్ని పీలియోసీన్ ఈసిన్ థర్మల్ మ్యాక్సిమం PETM అంటారు. అంటే ఆ టైంలో భూమి యొక్క టెంపరేచర్ ఉన్నదానికంటే విపరీతంగా పెరిగిపోయింది. అదేంటి బ్రో, ఎక్కువ టెంపరేచర్లో టైటానోబోవాలు వేగంగా పెరుగుతాయని చెప్పారు కదా, మరి ఇప్పుడు రివర్స్లో ఎలా జరిగింది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సైంటిస్టులు ఏదైనా విషయం గురించి పూర్తిగా అవగాహన లేనప్పుడు, ఎస్పెషలీ ఆ కాలంలో వాతావరణ టెంపరేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇలా టెంపరేచర్ బాగా పెరిగిపోయింది లేదా టెంపరేచర్ కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది అనే అజంప్షన్ని ఎక్కువగా వాడతారు. అవి మ్యాక్సిమం లాజికల్ ఎక్స్ప్లెనేషన్ని ఇస్తాయి. కానీ ఈ టైటానోబోవా విషయంలో సైంటిస్టులకు ఇప్పటి వరకు అర్థం కాని విషయం ఏమిటంటే ఇవి ఎందుకు అంతరించిపోయాయి అనేది. అండ్ ఇప్పటికీ ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉండిపోయింది. 60 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రకృతి ఇలాంటి అతిపెద్ద జైగాంటిక్ పాములు పెరగడానికి పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది. అండ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఈ పాములు భూమిని ఏలాయి. కానీ సడన్గా అదే ప్రకృతి ఈ పాముల్ని భూమిపై నుంచి కంప్లీట్గా అంతరించిపోయేలా చేసింది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు డైనోసార్లకు సంబంధించిన అవశేషాలు, అలాగే ఇలాంటి అతిపెద్ద పాము టైటానోబోవాకు సంబంధించిన అవశేషాలు లభించకపోతే ఇలాంటి పెద్ద సైజులో జీవులు భూమిపైన ఉండేవి అంటే ఎవరైనా నమ్ముతారా? ఫన్నీ విషయం ఏమిటంటే ఇప్పటికీ చాలామంది టైటానోబోవా లాంటి పాములు భూమిపైన ఉన్నాయి, ఎస్పెషల్లీ అమెజాన్ అడవుల్లో ఉన్నాయి అని నమ్ముతారు. కానీ ఇప్పటి వరకు అలాంటి పాముల్ని ఎవరు ఎన్కౌంటర్ చేయలేదు, అంటే చూడలేదు. కాబట్టి ఉన్నాయా లేదా అనేది మనం 100% చెప్పలేము. లేవు అని చెప్పలేము, ఉన్నాయి అని కూడా చెప్పలేము. కానీ ఈ టైటానోబోవా స్టోరీ నుంచి మనం ఒక మోరల్ని నేర్చుకోవచ్చు. అదేంటంటే 60 మిలియన్ సంవత్సరాల క్రితం టైటానోబోవా పాములు ఈ భూమిని ఏలాయి. వాటిని ఏ జంతువు కూడా టార్గెట్ చేసేది కాదు. కానీ అంతటి పవర్ఫుల్ పాములు వాతావరణంలో ఒక చిన్న మార్పు రావడంతో కంప్లీట్గా అంతరించిపోయాయి. సేమ్ మన మనుషులు కూడా ప్రకృతి క్రియేట్ చేసిన ఒక పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్లో ఎవాల్వ్ అయ్యాము. చాలా విషయాలు తెలుసుకున్నాము, టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాము. కానీ మనలో జ్ఞానం పెరిగే కొద్దీ మనం ఈ భూమిని నాశనం చేయడం మొదలుపెట్టాము. వాతావరణ పొల్యూషన్ని విపరీతంగా పెంచుతున్నాం. ధృవాలు కరిగిపోతున్నాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. అసలు దాంతో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి జస్ట్ ఒక ఫోటో ఆర్ వీడియో క్రియేట్ చేయడానికి వందల వేల గ్యాలన్స్ల వాటర్ని వేస్ట్ చేస్తున్నాము. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మనం కూడా ఈ టైటానోబోవా లాగా సడన్గా ఈ భూమి నుంచి అంతరించిపోక తప్పదు. అలా జరిగితే ఒక 60 మిలియన్ సంవత్సరాల తర్వాత మన గురించి కూడా అప్పటి మనుషులు ఆర్ ఇతర జీవులు ఇలా వీడియోలో మాట్లాడుకుంటారు కావచ్చు. అప్పుడు కూడా యూట్యూబ్ ఉంటే అప్పటి యూట్యూబర్లు మన గురించి డిస్కస్ చేస్తారు కావచ్చు. ఒకవేళ ఆ టైంలో ఎవరికైనా మన ఈ వీడియో దొరికితే అరే నరేష్ బుకియా ఆ టైంలో ఇలా జరుగుతుంది అని పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ చేశాడు అని మాట్లాడుకుంటారు కూడా కావచ్చు. ఎనీవే, ఈ టైటానోబోవా పాము గురించి మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అతిపెద్ద పాములు భూమిపైన ఇప్పటికీ ఉండి ఉంటే మనుషుల పరిస్థితి ఎలా ఉండేది? ఒకసారి ఇమాజిన్ చేసి కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మన ఛానల్లో మనం ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాము. వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని తెలుసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు.
రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.